శ్రీ గురుభ్యో నమః. తులసీదాసు గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి బాలకాండ చూస్తున్నాము. తురత భవన ఆయి గిరిరాయి సకల శైల సరళియే పొలాయి ఆదరదాన వినయ బహుమాన सब कर विदा कीन्ह हिमवाना जब ही शंभु कैलास ही आए सुर सब निज निज लोक सिधाए जगत मातु पितु शंभु भवानी तहि सिंगारुना कहु बखानी करहि विविध विधि भोग विलासा गणः समेत बसहि कैलासा हर गिरिजा विहार नितनयवो यही विधि विपुल काल चली गयवो तब जनमेवु षट बदन कुमारा तारकु असुरु समर जहि मारा आगम निगम प्रसिद्ध पुराण षण्मुख जन्म सकल जग जाना. వెంటనే పార్వతరాజైన హిమవంతుడు తన ఇంటికి చేరి ఇతర పర్వతరాజులను నదీ దేవతలను పిలిచి ఆదరాభిమానాలతో సవినయంగా కానుకలతో సన్మానించి వీడుకొలిపాడు. శివుడు కైలాసానికి చేరగానే దేవతలందరూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. పార్వతీ పరమేశ్వర్లు జగత్తునకినే తల్లిదండ్రులు కావున ఆ దంపతుల శృంగార వర్ణాన్ని ఈ తులసీదాసు చేయుడు. శివపార్వతులు అనేక భోగ భాగ్యాలతో తులతూగుతూ తమ ప్రథమ గణాలతో కైలాసంలో ఉన్నారు. ప్రతిదినము వినోద కాలక్షేపాలు జరుగుతూ ఉన్నాయి. ఇట్లు చాలా కాలం గడిచిన పిదప వారికి షణ్ముఖుడు అయిన కుమారస్వామి జన్మించాడు. అతడు యుద్ధంలో తారకాసురుని సంహరించాడు. ఈ కథ వేద పురాణ శాస్త్రాలలో వర్ణింపబడింది. ఇది జగద్విదితము. జగుజాన షణ్ముఖ జన్ము కర్మ प्रताप पुरुषारधुमा तेहि हेतु मयि वृषकेतु सुत कर चरित संक्षेपहि कहाँ यह उमा शंभु विबाहु जे नर नारी कहि जे गावहि कल्याण काज विवाह मंगल सर्वदा सुख पावहि. షణ్ముఖుని జన్మ వృత్తాంతము, కర్మ కౌశలము, శౌర్య పరాక్రమాలు, అద్భుత పౌరుషము లోక ప్రసిద్ధాలు కావున పరమేశ్వర తనయుడైన కార్తికేయుని ఇతివృత్తము మిక్కిలి సంక్షిప్తంగా తెలిపాను. శివపార్వతుల వివాహగాథను చెప్పిన వారును వినిన వారును గానం చేసిన వారును స్త్రీ పురుషులందరూ తమ తమ కార్యాలయందు విజయములను వివాహాది శుభకార్యములయందు సుఖ సంతోషాలని పొందుదురు. చరిత సింధు గిరిజారమణ వేదన పావహి పారు భరణై తులసీదాసు కిమి అతిమతి మందగవారు. గిరిజాపతి అయిన మహాదేవుని చరితము సముద్రం వలె అపారమైంది. వేదాలు కూడా దానిని వర్ణింపజాలవు. మందబుద్ధి అయిన తులసీదాసు ఎలా వర్ణించగలడు? शंभुचरित सुनि सरस सुहावा भरद्वाज मुनि अति सुख पावा बहुलालसा कथा पर बाढ़ी नयन ही नीरु रोमावली ठाड़ी प्रेम विबस मुख आवन बानी दशा देखी हर्षे मुनि ज्ञानी अहो धन्य तव जन्म मुनीसा तुम ही प्राण सम प्रिय गौरीसा शिवपद कमल जिनहि रति नाही राम ही ते सप निहु न सुहाही बिनु छल विश्व नाद पद नेहु
राम भगत कर लचनाये हूँ। शिव समको रघुपति व्रतकारी बिनु अगत जी सती असी नारी। पनु करी रघुपति भगति दिखाई को शिव सम रमहि प्रिय भाई। మనోహరము సుఖప్రదము అయిన శంభుని చరితమును విని భరద్వాజ మహర్షి పరమానంద భరితుడయ్యారు. ఆయనకు ఇంకను వినవలననే కోరిక కలిగింది. నేత్రాలు అశ్రుపూర్ణాలయ్యాయి. శరీరము రోమాంచమయ్యింది. భక్తి పారవశ్యంన ఆయన నోట మాట రాలేదు. ఆయన స్థితిని గమనించి జ్ఞాని అయిన యాజ్ఞవల్క్యుడు ప్రసన్నుడై ఇలా పలుకుతున్నాడు. మునీశ్వర, నీ జన్మధన్యము. గౌరీశుడు నీకు ప్రాణసముడు. శంకరుని చరణ కమలాలయందు భక్తి లేనివాడు శ్రీరాముని దయకు కలలో కూడా పాత్రుడు కాలేడు. విశ్వనాథుడైన శివుని పాదాలయందు నిర్మల భక్తి కలిగి ఉండడమే శ్రీరామ భక్తికి నిదర్శనము. శివుని వంటి రామభక్తుడు ఎవరు ఉన్నారు? నిరపరాధి అయిన సతీదేవిని కూడా పరిత్యజించి శ్రీ రఘునాథుని యందు తనకు గల భక్తి శ్రద్ధలను ప్రతిజ్ఞాపూర్వకంగా ప్రకటించను. శ్రీరామునకు శివుని వంటి ప్రేమాస్పదుడు ఎవడు? प्रदमहिमैकहि शिव चरिता भूझामरमु तुम्हारा। सुचि सेवक तुम राम के रहित समस्त भिखारा। నేను మొదటనే శివచరిత్రను మీకు వినిపించి మీ హృదయం నందలి రామభక్తి పారవశ్యాన్ని గ్రహించాను. మీరు శ్రీరాముని పవిత్ర సేవకులు, దోషరహితులు. मैं जाना तुम्हारा गुणशीला, कहु सुनहु अब रघुपति लीला। सुन मुनि आजु समागम तोरे, कही न जाई जसा सुकुमन मोरे। रामचरिता अति अमित मुनीसा, कही न सकहि सत कोटि अहिसा। तदपि जदाश्रुता कहु बकानी, सुमिरि गिरापति प्रभु धनुपानी। शारद दारु नारी समस्वामी, रामु सूत्रधर अंतर जामी। जहि पर कृपा करहि जनु जानी, कबीर अजिर न चावहि बानी। प्रणवु सोई कृपाल रघुनाथा, बरनवु विसदता सुगुण गादा। परम रम्य गिरि बरु कैलासु, सदा जहाँ शिव उमा निवासु। నేను మీ గుణాలను, సత్స్వభావాన్ని తెలుసుకున్నాను. ఇప్పుడు శ్రీరాముని దివ్యగాథని మీకు తెలిపెదను. మునీశ్వర, వినండి. మీ సమాగమనం వలన నాకు కలిగిన ఆనందానికి మేరయే లేదు. శ్రీరాముని చరిత్రము అపారమైంది. 100 కోట్ల మంది శేషులు కూడా దాన్ని వర్ణింపజాలరు. ఆ కోదండరాముని మీదనే నా మనస్సును లగ్నమునొచ్చి ఆయన ప్రేరణతో నాకు తెలిసినంత వరకు మీకు వివరిస్తున్నాను. వాగ్దేవి అయిన సరస్వతి ఒక ఆట బొమ్మ. అంతర్యామి అయిన శ్రీరాముడే సూత్రధారుడు. భక్తుడైన కవిపై ఆ రామునకు అనుగ్రహం కలిగినంతనే అతడు ఆ కవి హృదయమున సరస్వతీదేవిని నాట్యమాడిస్తారు. కృపాడువైన శ్రీరామునకు ప్రణమిల్లి ఆయన ఉజ్వల గుణాలను వర్ణించదను. పార్వతీ పరమేశ్వర్ల నివాస స్థానమైన కైలాసము పర్వతాలలో శ్రేష్టమైంది, రమణీయమైంది. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.